నిషేధిత 22A భూముల సమస్యల పరిష్కారంలో జాప్యం ప్రజల్ని అసంతృప్తికి గురిచేస్తోంది. వేలాది దరఖాస్తులు పెండింగ్లోనే ఉండిపోతున్నాయి. పరిష్కార చర్యలు పరిమితంగానే ఉండటంతో యంత్రాంగం పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం పరిస్థితిని సంక్లిష్టంగా మార్చుతోంది. రాష్ట్రంలో 22A నిషేధిత భూముల సమస్యల పరిష్కారం నత్తకు నడకలు నేర్పుతోంది. 22A భూముల సమస్యల్ని వేగంగా పరిష్కరించారని కలెక్టర్ల సదస్సుల్లో రెవెన్యూ శాఖపై సమీక్షల్లో ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తున్నా అధికారులు అలసత్వం వీడటం లేదు. 2024 జూన్ 15 నుంచి 2026 ఏప్రిల్ 22 వరకు మొత్తం 10,140 దరఖాస్తులు అందాయి. వాటిలో ఇప్పటి వరకు 1,796 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. 2,216 దరఖాస్తుల్ని తిరస్కరించారు. ఇంకా 6,128 దరఖాస్తులు అంటే 60.43% పెండింగ్లో ఉన్నాయి. చాలా జిల్లాల కలెక్టర్లు వీటి పరిష్కారంపై శ్రద్ధ చూపడం లేదు. ఏదో కారణం చూపి దరఖాస్తుల్ని తిరస్కరిస్తున్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం, రీసర్వే వంటి అంశాలపై ఆ శాఖ ఉన్నతాధికారుల తాజా సమీక్షలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 464 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అక్కడ 552 దరఖాస్తులు రాగా 11 మాత్రమే పరిష్కరించి 77 తిరస్కరించారు. అన్నమయ్య, మార్కాపురం, శ్రీకాకుళం, కృష్ణా, కడప, తిరుపతి, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో 300 నుంచి 400 వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 దరఖాస్తులు రాగా ఒక్కటి పరిష్కారానికి నోచుకోలేదు. భూముల రీసర్వేకు సంబంధించి 4-5 దశల్లో 9,13,716 ఖాతాలకు గాను 8,93,162 ఖాతాలు అంటే 97.75% ఖాతాలు ఈ కేవైసీ పెండింగ్లో ఉంది. రీసర్వేకు సంబంధించి గ్రామ సర్వేయర్ల లాగిన్లో పెండెన్సీ విషయంలో శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతి ముందున్నాయి. వీఆర్ఓ, తహసీల్దార్, జేసీ లాగిన్లో పెండెన్సీ కూడా ఈ జిల్లాల్లోనే అధికం. జూన్లో జారీ చేసే పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించి 5,34,000 ఖాతాలకు గాను 1,73,000 ఖాతాలకు ఈ కేవైసీ పూర్తయింది.